బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీపై నేడు కీలక విచారణ జరగనుంది. 2 రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉన్నప్పటికీ ఉదయ్ కృష్ణారెడ్డి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. పోలీసుల పిటిషన్పై నేడు ఉప్పర్పల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. ఇప్పటికే 2 రోజుల కస్టడీ ముగియడంతో మరోసారి కస్టడీకి కోర్టు అనుమతిస్తుందా లేదా, పోలీసుల అభ్యర్థనను తిరస్కరిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, ట్రైనీ ఐపీఎస్ సంబంధించిన విషయంలో చూస్తే మాత్రము ఉదయ్ కృష్ణారెడ్డిని 2 రోజుల పాటు ఇప్పటికే పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ కూడా కొనసాగించారు. అయితే 2 రోజుల పాటు కస్టడీలో మాత్రం ఇలాంటి సమాధానం చెప్పలేడు, తనకు ఏమీ తెలియదని మాత్రమే సమాధానం చెప్పినట్లుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు ఒక కస్టడీ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఉప్పరపల్లి కోర్టులో అత్తాపూర్ పోలీసులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎందుకంటే మహిళా ఐపీఎస్ లైంగిక వేధింపులతో పాటు దాడులకు సంబంధించిన విషయంలో ఇప్పటికే కీలకమైన సాక్ష్యాధారాలను కూడా ఆ పోలీసులు సేకరించారు. అంతేకాకుండా ఇప్పటికే రిమాండ్ కూడా తరలించారు. అయితే ఇందులో చూస్తే మాత్రం సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి వద్ద ఉంచి విచారించినా కానీ ఎక్కడా కూడా ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం నోరు మాత్రం విప్పడం లేదు. మరోవైపు చూస్తే మాత్రం తనకు ఏమీ గుర్తుకు లేదని చెప్పి ప్రధానంగా ఇలాంటి విషయాలు కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం ఉదయ్ కృష్ణారెడ్డిని సిపి సజ్జనార్ కూడా విచారణ కొనసాగించారు. అయితే సజ్జనార్కు కూడా ఇలాంటి సమాచారం ఇవ్వనట్టుగా మనకు తెలుస్తుంది. అందుకోసమే 2 రోజుల పాటు మరోసారి కస్టడీ ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపైన వాదనలు కూడా కొనసాగుతాయి. అయితే మరోవైపు ఈ యొక్క ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ మాత్రం ప్రధానంగా చూస్తే మాత్రం పోలీసులు నన్ను చిత్రహింసలకు గురి చేశారు, సజ్జనార్ పైన అనేక ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అలాంటి విషయంలో దీనికి సంబంధించి కోర్టు కూడా ఇందులో అతను చాలా కీలకంగా ఇటు పోలీసులపైనే అసత్య ప్రచారం చేసినట్టుగా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే పోలీసులు మాత్రము మరో 2 రోజుల పాటు కస్టడీ ఇస్తే మాత్రం అనేక విషయాలు కూడా విచారణ కొనసాగిస్తాము. ఇంకా ఇతనికి వేరే మహిళలతో కూడా ఎఫ్ఐఆర్ ఉంది, ఆ సంబంధించిన సమాచారం కూడా రాబట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి మరోసారి కస్టడీ ఇవ్వాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి అత్తాపూర్ పోలీసులు యొక్క కస్టడీ కూడా దాఖలు చేశారు. మరోవైపు దీనికి సంబంధించి ఇంకా అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరపాల్సి ఉంటుంది అనేది మాత్రము ప్రధానంగా ఇటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పటికీ కూడా పోలీసులకు సహకరించడం లేదు, కేవలం తనకు ఏమీ తెలియదనే ఒక సమాధానం చెప్తున్నాడు. కాబట్టి మరోసారి విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.